మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఎంత ఆసక్తితో ఈ మా కార్యక్రమాలు వీక్షించే మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క గ్రంథంలో నుండి మనం దేవుని యొక్క సంగతుల్ని మనం నేర్చుకుందాం. అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ ప్రకారంగా రాస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పాడు. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. సృష్టి, నూతన సృష్టి మధ్యన వ్యత్యాసాన్ని గుర్తించాలి. క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఉచితముగానే అనుగ్రహించినటువంటి దేవుడు క్రీస్తునందున్న వారిని, క్రీస్తు అను పరిధిలో ఉన్నటువంటి వారిని ఆయన నూతన సృష్టి అన్నాడు. కాబట్టి సృష్టికి, నూతన సృష్టికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏది? ఎందువలన క్రీస్తునందున్న వారిని ఆయన నూతన సృష్టిగా పేర్కొంటూ ఉన్నాడో, నూతన సృష్టిగా ఉండాల్సినటువంటి ఆయన శరీరం అనేటువంటి సంఘంలో అవయవాలు వారి జీవన ప్రమాణం ఏ ప్రకారంగా ఉండాలి అనేటువంటి సంగతిలో బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామన్నాడు. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారు. ఎవరి నూతన సృష్టి, ఎవరి క్రొత్త సృష్టి అంటే క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి వారు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి వారమై, క్రీస్తునందు అను పరిధిలోనికి దేవుడు క్రీస్తు యేసునందు మళ్ళీ సృష్టిస్తున్నాడు. నూతన పురుషులుగా, నూతన వ్యక్తిత్వం కలిగి, నూతన స్వభావం కలిగి. కాబట్టి ఇక్కడ నూతనత్వం, క్రొత్తదనం దేనిలోని అంటే దేహంలో కాదు. నూతనత్వం, క్రొత్తదనం దేనిలోని అంటే స్వభావంలో నూతనత్వం, ఆలోచనలో నూతనత్వం, క్రియల్లో నూతనత్వం, జీవన శైలిలో నూతనత్వం. కాబట్టి క్రీస్తు యేసునందు ఆయన నూతన సృష్టిగా. కాబట్టి సంఘం అన్నప్పటికీ నూతన సృష్టి, పాత సృష్టి వేరు. కాబట్టి దేవుడు మానవాళిని సృజించినటువంటి దేవుడు. ఆది అందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. 6 దినాల్లో దేవుడు అనుకున్నటువంటి సృష్టి అంతటిని సృజించాడు. తన పోలికలో, తన స్వరూపంలో దేవుడు నరుణ్ణి నిర్మించుకున్నాడు. కాబట్టి ప్రారంభంలో ఉన్నటువంటి మానవుల యొక్క విధానాన్ని మనం చూసినప్పుడు నూతన సృష్టికి అది నాందిగా మనకు కనబడతా ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు మానవ జాతి కొరకు అనుగ్రహించినటువంటి వాతావరణం ఏదైతే ఉందో, దేవునితో సహవాసం కలిగినటువంటి వాతావరణం. ఆదికాండము 2వ అధ్యాయంలో మనకు సంగతులన్నీ వివరించుకుంటూ వచ్చాడు. దోషారోపణ లేని మనస్సాక్షి కలిగినటువంటి వాతావరణం అక్కడ ఉంది. అవాదములకు మరణ భయం అంటే తెలియని వాతావరణం, పరిస్థితి అక్కడ ఉంది. దేవునితో సంతోషంగా, ఆనందంగా గడిపేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కానీ దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేసేటువంటి పరిస్థితి అక్కడ లేదు. అపవాది ఎంటర్ అయ్యేటంత వరకు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించేటువంటి పరిస్థితి ఏంటంటే, పూర్వపు ఆ స్థితిలో మానవ జాతి మధ్యన
ఎలాంటి వాతావరణం అయితే ఉందో ఆ వాతావరణం క్రమేణా తగ్గిపోయింది. అవ్వమ్మతో పాటు ఆదాం పాపం చేశాడు, బయటికి నెట్టివేయబడ్డారు. దేవుడు నేలను శపించాడు, అపవాదిని శపించాడు, పురుషుణ్ణి శపించాడు, స్త్రీని శపించాడు. శాపగ్రస్తమైనటువంటి జీవితంలోకి పోయారు. కాబట్టి అక్కడి నుంచి వారికి కడుపున పుట్టినటువంటి సంతానం కయ్యను, హేబేలు. కయ్యను మళ్ళీ అదే పరిస్థితి. కయ్యను, హేబేలు అన్నదమ్ములైనప్పటికీ కూడా వారు ఒకరినొకరు ద్వేషించేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడేది. హేబేలు అతను అర్పణల దేవుడు లక్ష్య పెట్టినప్పుడు కయ్యను హేబేల్ని ద్వేషించాడు. ఎంతవరకు? చంపేటంత వరకు. నోవహు కాలం వచ్చేటప్పటికి మనుషులు, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు రెండు రకాలుగా చీలిపోయారు. మనుషుల మధ్యన వైషమ్యాలు, మనుషుల మధ్యన భేదాభిప్రాయాలు, మనుషుల మధ్యన ద్వేషాలు, కలహాలు, పగలు, ప్రతీకారాలు. కాబట్టి మనుషులు అనేక రకాలైనటువంటి భేదాభిప్రాయాల్లో మనుషుల్లా చీలికలు పేలికలుగా అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేశం ఏర్పడేటప్పటికి ఇశ్రాయేలు వారికి చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలు, యూదులు, యూదేతరులు, అన్యులు అన్నాం మనం. కాబట్టి ఈ వైషమ్యం కొనసాగుతూనే ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నూతన సృష్టిలో ఇలాంటి వైషమ్యం అనేది ఏదీ లేకుండా ఆయన చేయటానికి ఆయన పూనుకున్నాడు ఆయన. కాబట్టి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 26వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 26వ వచనం నుండి, ఎప్పుడైతే పేతురు కొర్నేలి ఇంటిలోనికి ప్రవేశించగానే అక్కడ ఉన్నటువంటి కొర్నేలి ఈ ప్రకారంగా చేశాడు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అన్యుడు యూదుని యొక్క పాదాల మీద ఎందుకు పడ్డాడు? అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి. అప్పటికి ఇప్పటికీ పరిస్థితి ఉంది. మనుషుల మధ్యన వైషమ్యాలు, మనుషుల మధ్యన తారతమ్యాలు, హెచ్చు తగ్గు భేదాభిప్రాయాలు, కుల సంబంధమైనటువంటి భేదాభిప్రాయాలు, మతపరమైనటువంటి భేదాభిప్రాయాలు, భాషాపరమైనటువంటి భేదాభిప్రాయాలు, ధనిక పేద అనేటువంటి తారతమ్యాలు, వ్యత్యాసం, స్త్రీ పురుషుల మధ్యన వ్యత్యాసం, రాష్ట్రాల మధ్యన, దేశాల మధ్యన, ప్రాంతాల మధ్యన. కాబట్టి ఇకపోతే మన దేశం దగ్గరకు వచ్చేటప్పటికి ఇది మరీ హీనస్థితికి పోయింది. ఆంధ్ర భారతీయులే, అనేక రకాలైనటువంటి కులాలు, అనేక రకాలైనటువంటి వైషమ్యాలు. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా చేయబోయేటువంటి నూతన సృష్టిలో పూర్వపు వైభవాన్ని, అనగా ఏదైనా తోటలో ఉన్నటువంటి వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలి. దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి సంగతులు ఇవి. కాబట్టి వారి మధ్యన వైషమ్యాలు మనం చూసినప్పుడు కొర్నేలి పేతురు పాదాల మీద పడ్డాడు. పేతురు అతను లేవనెత్తి, నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడిని అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండటం చూచాను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుట అయినను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. యూదునికి ధర్మం కాదు. ఏం ధర్మం కాదు? కాబట్టి అన్యజాతి వారితో సహవాసం చేయడం కానీ అట్టి వారిని ముట్టుకొనుట కానీ యూదునికి ధర్మం కాదు. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు అంతకు పూర్వమే. నూతన సృష్టిలో ఇలాంటి వైషమ్యం లేకుండా, సహవాసం చేయకూడని పరిస్థితి లేకుండా, ముట్టుకునేటువంటి అన్టచబిలిటీ లేకుండా దేవుడు చేయాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి 11వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి
శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడినటువంటి మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అన్నాడు. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏవైతే ద్వేషాలు, ఏవైతే భేదాభిప్రాయాలు ఉన్నాయో, తారతమ్యాలు ఉన్నాయో అవన్నీ పోయి ద్వేషము క్రీస్తు రక్తం వలన సంహరింపబడి తిరిగి సమాధానపడేటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 15వ వచనంలో ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, ఇది నూతన సృష్టి, ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన వారి మధ్యలో ఉన్నటువంటి ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి క్రీస్తు ప్రభు రక్తం వలన దేవునితో సమాధానపరచవలని ఎలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు తండ్రి అయిన దేవుడు. కాబట్టి మర్చిపోవద్దు, సృష్టికి నూతన సృష్టికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం. సృష్టిలో వైషమ్యాలు ఉన్నాయి, సృష్టిలో జాతి భేదాలు ఉన్నాయి, సృష్టిలో భక్షించుకోవడం ఉంది, కరుచుకోవడం ఉంది, సృష్టిలో రకరకాలైనటువంటి తారతమ్యాలు మనకు కనబడతా ఉంటాయి. యెషయా గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 11వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో 6వ వచనం నుండి 9, 10వ వచనం వరకు కూడా మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతూ ఉంది. నూతన సృష్టిలో ప్రభు ద్వారా దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇది భౌతిక సృష్టి అయితే తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. తోడేలు వైల్డ్ యానిమల్, గొర్రెపిల్ల ఇదేమో సాధు జంతువు. క్రూర జంతువుకి సాధు జంతువుకి భౌతిక సంబంధమైనటువంటి సృష్టిలో వాటి రెండాటికి మధ్యన సఖ్యత అనేది కుదరదు. ఇది సృష్టి. కానీ నూతన సృష్టి దగ్గరికి వచ్చేటప్పటికి గొర్రె పిల్ల యొద్ద తోడేలు వాసము చేయును అన్నాడు. ఇది నూతన సృష్టి. కాబట్టి భౌతిక సృష్టిలో తారతమ్యాలు ఉన్నాయి, హెచ్చుతగ్గులు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి, కుల భేదాలు ఉన్నాయి, అలాగే మతపరమైనటువంటి భేదాలు ఉన్నాయి, వారి ఆచారాలను బట్టి భేదాభిప్రాయాలు ఉన్నాయి, దేశాన్ని బట్టి వ్యత్యాసం కనబడుతుంది, ప్రాంతాన్ని బట్టి, భాషను బట్టి, స్త్రీ పురుష పరిస్థితిని బట్టి. కానీ క్రీస్తు యేసునందు యూదుడైనను గ్రీసు దేశస్థుడైనను లేదు, దాసుడైనను స్వతంత్రుడని భేదం లేదు. క్రీస్తు యేసునందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, అప్పటికో మెజారిటీగా ఉన్నటువంటి తారతమ్యం యూదులు, అన్యులు. వారు వీరితో సహవాసం చేయరు, వారు వీరిని ముట్టుకోరు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దాహమును కిమ్మని నీళ్ళు అడిగినటువంటి పరిస్థితుల్లో సమరయ స్త్రీ ఈ ప్రకారంగా మాట్లాడడం జరిగింది. యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతుంది. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాహంగా ఉన్నారు. దాహమునకిమ్మని సమరయ స్త్రీని అడిగితే అక్కడ సమరయ స్త్రీ మాట్లాడుతూ ఉంది. ఆయన శిష్యులు బయటికి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. కాబట్టి యూదుడువైన నీవు, ప్రభు యూదుడు, యూదా జనాంగంలో నుంచి వచ్చినటువంటి వాడు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు, యూదుడువైనటువంటి నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావు
అడగకూడదు, సాంగత్యం చేయకూడదు, కలిసి భుజించకూడదు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 9-10 వచనంలో మనం చూసినప్పుడు, ఆ సమరయ స్త్రీ, యూదుడివైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో అనేను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యూదులు అన్యులతోనూ సాంగత్యం చేయరు, కలిసి భుజించరు. యూదులు సమరయులతో కూడా సాంగత్యం చేయరు. కాబట్టి అప్పుడు పరిస్థితులు మనకి ప్రకారంగా మనకి కనబడతా ఉన్నాయి. చివరికి ప్రభు వచ్చిన తర్వాత, ఆయన చనిపోయే సమయం తిరిగి లేచిన తర్వాత, ఆయన నూతన సృష్టిగా సంఘాన్ని ఆయన స్థాపించిన తర్వాత, సంఘంలో కూడా ప్రారంభ శతాబ్దంలో సమస్యలు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి ఆ ప్రాచీన స్వభావం యొక్క ప్రభావం వారి మీద ఉంది. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో ఈ ప్రకారంగా మనకు రాయి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి. కాబట్టి హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి. భాషాపరమైనటువంటి భేదం, జాతి భేదం, యూదులు అన్యులు అనేటువంటి భేదం, ధనికులు పేదవారు అనేటువంటి భేదం. కాబట్టి ఈ భేదాన్ని రూపు మాపడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. వైషమ్యాలు లేని సమాజాన్ని ఆయన తయారు చేయాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినప్పుడు, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుండి, ఏలైనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడలా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవెక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవెక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువ కూర్చుండమని చెప్పిన ఎడలా మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేయువారుగుచున్నారు కారా. భేదాలు, ధనిక పేద భేదాలు, ఈ కులం ఆ కులం అనేటువంటి భేదాలు, కమ్మ చౌదరి కాపు రెడ్డి మాల మాదిగ అనేటువంటి ఈ భేదాప్రయాలతో మనుషులు బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దీని ప్రభావం ఎంతగా పడిందంటే సంఘం పైన కూడా దీని ప్రభావం పడేటంతగా ఇది ప్రజల యొక్క మనసుల్లో వేళ్ళూనిపోయినటువంటి సమస్యగా మారింది. నేటికి కూడా కులం ఒక పెద్ద సమస్య. కాబట్టి ఇది క్రైస్తవులు అనబడిన వారిని సహితం ప్రభావితం చేసేటువంటి సమస్యగా మిగిలిపోయింది. యెషయా గ్రంథము 11వ అధ్యాయం మనం చూసినప్పుడు సృష్టిలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, సృష్టిలో ఇలాంటి భేదాప్రాయాలు ఉన్నాయి, ఇలాంటి వ్యత్యాసాలు ఉన్నాయి, తారతమ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితి సృష్టిలో కనబడుతుంది. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను కలిసి ఉంటాయి, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. చిరుతపులి మేకపిల్ల, చిరుతపులేమో క్రూర జంతువు, మేకపిల్ల ఏమో సాధు జంతువు. ఎలా కుదురుతుంది రెండాట్లకి? నూతన సృష్టిలో మాత్రమే అది సాధ్యం. క్రీస్తు యేసునందు దేవుడు చేయబోయే నూతన సృష్టిలోనే అది సాధ్యం. అది నూతన సృష్టిలో కూడా అది సాధ్యపడకపోతే ఈ నూతన సృష్టి వల్ల ఏంటి ప్రయోజనం? సంఘములలో కూడా భేదాప్రాయాలుంటే, సంఘంలో ఉండే సహోదరుల మధ్యన కుల ప్రస్తావన వస్తే అది క్రీస్తు సంఘమని, నూతన సృష్టి అని, కడగబడిన వారని, పరిశుద్ధపరచబడిన వారని, నీతిమంతులుగా తీర్చబడిన వారిని ఎవరిని గుర్చైతే మనం ప్రస్తావిస్తున్నామో ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోనే ఇలాంటి వ్యత్యాసాల భేదాప్రాయాలు ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిని దాన్ని ఎవరికి పరిశుద్ధపరచగలరు? దేనివల్ల అది పరిశుద్ధపరచబడుతుంది? లోకంలో
కుల సమస్య ఉంటే ఉన్నాయిగాక. అది లోకం, అపవాది లోకం. అపవాది దానికి అధిపతిగా ఉన్నాడు. కాబట్టి లోకాధికారి మనుషుల మధ్యన అన్ని రకాలైనటువంటి చిచ్చులు పెట్టేసి మనుషుల మధ్యన భేదాభిప్రాయాలు సృష్టించి విభజించి పాలిస్తూ ఉన్నాడు అపవాది. మరి నూతన సృష్టిలో దానికి భిన్నంగా ఉండాలి. భిన్నంగా లేకపోతే నూతన సృష్టి ఎలాగయింది? నువ్వు కులాన్ని విడిచిపెట్టకపోతే క్రైస్తవుడు ఎలాగయ్యావు? కులాన్ని విడిచిపెట్టని వాడు క్రైస్తవుడు అవుతాడా? భేదాభిప్రాయాలు కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటు వారు దేవుని యొక్క రాజ్యమునకు వారు వారసులు కారు. దేవుని యొక్క రాజ్యమునకు అటు వారు వారసులు కారు అని గుర్తించాలి. గలతీలకు రాసినటువంటి పత్రికను మీరు చూసినప్పుడు, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు మనకి ఈ ప్రకారంగా వ్రాయబడి అక్కడ శరీర కార్యాల గురించి మాట్లాడాడు. అవి ఒక్కొక్కటిగా మనం చూస్తే 19వ వచనం నుండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, అలాగే క్రోధము, కక్షలు, భేదములు ఆ మాట అండర్లైన్ చేసుకో. భేదాలు, ఈ భేదాలను బట్టి పుట్టేవి ద్వేషాలు, దాన్ని బట్టి వచ్చేవి కలహాలు, దాన్ని బట్టి మత్సరం, క్రోధం, కక్షలు, అసూయలు, విమతములు. వీటన్నిటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇట్టి వాటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని. భేదములు కలిగినటువంటి పరిస్థితులను ఉంటే, భేదాలు పుట్టించే పెర్సన్ అయితే, అది కుల భేదం అవనివ్వండి, మత భేదం అవనివ్వండి, లేకపోతే అది ధనిక పేద అనేటువంటి భేదం అవని, అది ఎలాంటి భేదమైనా, రాష్ట్రాల మధ్యన భేదమైన, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే భేదమైన, చివరికి అది ఇండియా పాకిస్తాన్ అనే వ్యత్యాసం, భేదాభిప్రాయం నువ్వు చూపించిన దేవుని యొక్క రాజ్యమును అట్టి వారు స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇప్పుడు నూతన సృష్టిలో భేదాలు లేనటువంటి సమాజం రావాలి. అది నూతన సృష్టి. క్రీస్తు యేసునందున్నవారు నూతన సృష్టిగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే ఆయన యందు చేయబడిన సృష్టి అయి ఉన్నాము. నూతన సృష్టి, కొత్త సృష్టి. ఇదిగో పాతవి గతించెను, క్రొత్తవాయను. ఏది పాతది, ఏది క్రొత్తదే? శరీర సంబంధమైన నీ స్థితి పాతది, క్రొత్తదేది నూతన సృష్టిగా బ్రతకడం. ఏదేను తోటలో ఉన్నటువంటి పూర్వపు వాతావరణం పునరుద్ధరించబడడం, దైవ సహవాసం కలిగి ఉండడం, వెలుగై ఉన్నటువంటి దేవునితో నువ్వు వెలుగై ఉండి ఆయనతో నడిచి అన్యోన్య సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవడం. మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నప్పుడు అది శరీరం యొక్క మాలిన్యాన్ని కడిగేసుకోవడం కాదు, కానీ నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరం అన్నాడంతే. అది నూతన సృష్టి. మనస్సాక్షి దోషారోపణలు లేకుండా చేసుకోవడం, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ప్రభు రక్తమాంసాల్లో ఈ దేహానికి వచ్చినప్పుడు మరణ భయం లేకుండా జీవించటం, మరణ భయం లేకుండా జీవించటం. మరణాన్ని జయించినటువంటి ప్రభు మనతో కూడా ఉన్నాడని గుర్తించి ఆ ప్రకారంగా మనం జీవితాన్ని మనం కొనసాగించటం. కాబట్టి మర్చిపోవద్దు, నూతన సృష్టి. నూతన సృష్టిగా మనం బ్రతకపోతే మనం ప్రమాదంలో ఉన్నామని గుర్తించు. నీ ఉండే స్థానిక సంఘం నూతన సృష్టిగా దేవుడు క్రీస్తునందు చేసినటువంటి నూతన సృష్టియేనా? ఆ నూతన సృష్టిగానే నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? నీ చుట్టూ ఉన్న సమాజం బ్రతుకుతూ ఉందా? కులపు కార్డుని అడ్డం పెట్టుకుని నువ్వు సంఘాన్ని కట్టడానికి ఉద్దేశిస్తే
భేదాభిప్రాయాలతో నువ్వు సంఘాన్ని కట్టడానికి ఉద్దేశిస్తే వ్యత్యాసం, వారి మధ్యన ద్వేషాలు, తారతమ్యాలు, కలహాలు, క్రోధాలు, వారి మధ్యన ఇలాంటివన్నీ ఉత్పన్నం అవడానికి మూలమైనటువంటి భేదాభిప్రాయాలు కలిగినటువంటి సమాజం క్రీస్తు సంఘంగా ఎలా పేర్కొనబడుతుంది? ఒకవేళ నువ్వు కావాలంటే ఎంత పెద్ద సైజు బోర్డు అయినా నువ్వు పెట్టుకోవచ్చు, దేవుడు అంగీకరిస్తాడా? నూతన సృష్టిగా మనం బ్రతకపోతే దేవుడు అంగీకరిస్తాడా? నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటూ ఇంకా నువ్వు కులాన్నే పట్టుకున్నావంటే దేవుడు నిన్ను అంగీకరించే పరిస్థితి ఉందో లేదో నువ్వు ఆలోచించు. భేదములు కలిగినటువంటి వాడు. కాబట్టి నేను క్రీస్తు సంఘమండి, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, పాపాలు కడుక్కున్నాను, పరిశుద్ధపరచబడ్డాను, ప్రత్యేకించబడి నీతిమంతుడిగా తీర్చబడ్డాను, ఉగ్రత నుండి తప్పింపబడ్డాను అని చెప్పుకుంటూ, నా కూతురికి మా కులంలో నుంచే అబ్బాయి కావాలండి, మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, మా కులం సేమ్ క్యాస్టే కావాలి అనే పరిస్థితి ఉత్పన్నమవుతూ ఉందంటే కులాన్ని విడిచిపెట్టని వాడు ప్రభు శరీరంలో ఎలా కుదురుతాడు? సాటి అవయవాలుగా ఆయన చేస్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6 మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3:6 మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. ఈ మర్మమేమనగా అన్యజనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఎవరో సమాన వారసులు, అంతకుముందేమో సమాన వారసులు కారు అన్నాడు. 2:12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు స్వార్థ విన్నటువంటి అన్యులు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారినై ఉన్నారనదియే. ఒకే వాగ్దానం, ఒకే రక్తం వలన కడగబడి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన రక్తంలోనికి, మనం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందాం. కాబట్టి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3 మనం చూసినప్పుడు 26 నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా మీరు వారసులై ఉన్నారు అన్నాడు. కాబట్టి సాటి అవయవాలుగా ఒకే శరీరంలో, నీ శరీరంలో అవయవాలు ఉన్నాయి, కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు, మొత్తం అన్ని, పాదాలు, అన్ని అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాల మధ్యన భేదాభిప్రాయం ఉందా? అవయవాల మధ్యన కులభేదం ఉందా? అవయవాల మధ్యన తారతమ్యం ఉందా? హెచ్చు తగ్గు భేదాభిప్రాయం ఉందా? అన్ని అవయవాలకి సమానమైనటువంటి ప్రాముఖ్యత, అన్ని అవయవాలకి రక్తం చక్కగా సరఫరా అవుతూ ఉంది. క్రీస్తు ప్రభు శరీరం అనేటువంటి సంఘములో నూతన సృష్టిగా మనుషులు భేదరహితమైనటువంటి సమాజంగా బ్రతకపోతే అంతకంటే దారుణమైన హీనమైన స్థితి మరొకటి ఉండదు, మర్చిపోవద్దు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5 మనం చూసినప్పుడు, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5 సున్నతిని గూర్చినటువంటి సమస్య వారి మధ్యన ఉన్నప్పుడు 15-16 మనకి ఈ ప్రకారంగా రాయడం జరిగింది. గలతీయులకు రాసిన పత్రిక 5:15-16 క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. సున్నతి పొందేవాళ్ళు యూదులైతే సున్నతి లేనివారు అన్యులు. ఇక్కడ సున్నతి కీలకం కాదు, కానీ క్రొత్త సృష్టి అగుటయే కానీ సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానము కృపయు కలుగునుగాక. ఈ పద్ధతి ఏంటా పద్ధతి? సున్నతి పొందుట ఏందేమీ లేదు, పొందకపోవటం ఏందేమీ లేదు. ఏమవ్వాలి? అప్పుడు
నూతన సృష్టి, క్రొత్త సృష్టిగా బ్రతకడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంది. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 3వ వచనం నుండి, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులమును, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. సృష్టిలో జరిగే కార్యక్రమం. సింహం అంటే పులికి పడదాం, పులి అంటే తోడేలకు పడదాం, తోడేలు అంటే పాముకు పడదాం, ఇవన్నీ అంటే మనిషికి పడదాం. ఇది సృష్టిలో ఉండేటువంటి పరిస్థితి. అయితే నూతన సృష్టి దగ్గరకు వచ్చేటప్పటికి ఇలాంటి పరిస్థితిలో ఉంటుంది. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్నటువంటి ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పునర్జన్మ మొదటి జన్మలో ఫెయిల్ అయ్యో, ఇప్పుడు పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయుట ద్వారాను మనల్ని రక్షించాను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమొకటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించనన్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. కాబట్టి సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి స్థితి మళ్ళీ రావాలి అనేది దాని యొక్క ఉద్దేశమై ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు పేతురు మాట్లాడినటువంటి సందర్భంలో ప్రభువు ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. పేతురు ఇదిగో 27వ వచనం నుండి, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితము కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగుగా యేసు వారితో, ప్రపంచ పునర్జననమందు, పుట్టినోట్లో స్థితిస్థాపకమునందు అన్నాడు. అంటే ప్రపంచ పునర్జననం ప్రారంభంలో ఉండే స్థితి మళ్ళీ రావాలి. అరమరికలు లేని క్రైస్తవ జీవితం, అరమరికలు లేని సహోదర ప్రేమ, అరమరికలు లేని అన్యోన్యత్వం, దోషారోపణ లేని మనస్సాక్షి, మరణ భయమే లేని స్థితి, పరిశుద్ధత, నీతి, యథార్థత, దైవాజ్ఞను గౌరవించటం, పాపరహితమైనటువంటి జీవితం. కాబట్టి ఇలాంటి స్థితి మళ్ళీ నూతన సృష్టి అనబడేటువంటి సంఘంలో పునరుద్ధరించాలనేది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి సంఘంలో దీన్ని పునరుద్ధరించాలి. నూతన సృష్టిగా బ్రతకడమే సంఘం. మర్చిపోవద్దు. సహోదరుల మధ్యన కులభేదాలండి. ఆ సహోదరులు నడిపించేటువంటి నాయకులు, బలమైన నాయకులు, గొప్ప గొప్ప నాయకులు అనుకున్న వారి మధ్యన కూడా ఈ వ్యత్యాసం స్పష్టంగా ఉంటే ఏం ఆదర్శం చూపిస్తా ఉన్నాం? భేదాభిప్రాయాలతో దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలనుకుంటున్నాం? ప్రభు రక్తం పెట్టింది అలాంటి సమాజం కొరకేనా? పరలోకములో ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన దాసుడిగా ఇప్పుడు తాను రిక్తునిగా మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించి మనుషులందరూ రక్షించబడవాలని తన ప్రాణాన్ని పెట్టి ఆయన చిత్రవదకు గురయ్యి కొరడా దెబ్బలు తిని రక్తాన్ని చిందించి నీ కొరకు ప్రాణం పెడితే నీ శరీర సంబంధమైన స్థితిలో చావలసినటువంటి నీవు శరీర సంబంధిగానే సంఘంలో కొనసాగుతానంటే దేవుడు కోరుకున్నది కాదది. మర్చిపోవద్దు. సంఘం అంటే ఆషామాషి స్థితి కాదు. పరలోకంలో ప్రభువుతో పాటు కూర్చొని పెట్టాడు అన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు, అయినను మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి వాడు అదే స్థితిలో ఉన్నప్పుడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి
3వ వచనంలో శరీరమును అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటే దేవుని ఉగ్రతకు సిద్ధంగా ఉన్నావు, సమకూర్చబడ్డావు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఏళ్ల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికి విడిచిపెట్టలేదు. క్రీస్తును లేపిని బ్రతికించినటువంటి దేవుడు నిన్ను బ్రతికించాడు. క్రీస్తుతో పాటు బ్రతికించడం మాత్రమే కాదు, క్రీస్తు ప్రభువుని ఎంతగా హెచ్చించాడు, నిన్ను అంతగా హెచ్చిస్తా ఉన్నాడు. క్రీస్తులో కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యము రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కాబట్టి పాపం చేసి ఉగ్రతకు పాత్రులైనటువంటి వారి మీద కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు తన కరుణ చూపించి క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేసి క్రీస్తు ప్రభుతో పాటు పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వను కూర్చుంటే ఆయన ప్రక్కన మా సంఘాన్ని పెట్టాడు. సంఘం ఎంత ఉన్నత స్థితిలో దేవుడు చూస్తూ ఉన్నాడో. నూతన సృష్టి ఈ లోకంలో బ్రతకాలని దేవుడి కోరిక. క్రీస్తు యేసునందు ఆయన చేసినటువంటి సంకల్పం నూతన సృష్టిగా బ్రతకాలనేది. క్రొత్త సృష్టి అగుటయే తప్ప సున్నతి పొందుట ఏమి లేదు, పొందకపోవుట ఏమీ లేదు. నూతనత్వం స్వభావంలో రావాలి, వ్యక్తిత్వంలో నూతనత్వం రావాలి, నీ ఆలోచనలో నూతనత్వం రావాలి, నీ నడవడికలో నూతనత్వం రావాలి, నీ జీవన విధానంలో నూతనత్వం రావాలి, నీ మాటల్లో నూతనత్వం రావాలి, నీ చూపుల్లో నూతనత్వం రావాలి, నీ కార్యకలాపాలన్నిటిలో కూడా నూతనత్వం రావాలి. దేవుడు కోరుకున్నటువంటి నూతనత్వం అయి ఉండాలి. నువ్వు కోరుకునే నూతనత్వం కాదు అది. నూతనత్వం వస్త్రధారణలో కాదు, ప్రవర్తనలో, నియమావళిలో, వ్యక్తిత్వంలో నూతనత్వం. కాబట్టి దానికి రుజువు, గొప్ప రుజువు, మన ముందున్నటువంటి రుజువు, మన ప్రాంతానికి సంబంధించి గొప్ప రుజువు. కులాన్ని విడిచిపెట్టే మొట్టమొదటిగా తరాల వెంబడి తరాలు పోతానే ఉన్నాయి. పాత తరాల్లో నడిపించిన నాయకులు పక్కన మరణించి మృతి పొందుతూనే ఉన్నారు. కుల జాడ్యం ఇంకా విడిచిపెట్టలేదు. క్రీస్తు సంఘమని చెప్పుకుంటూ కులానికి పెద్దపీట వేస్తే నీ పరిస్థితి ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి మర్చిపోవద్దు. ప్రభునందు ప్రియమైన స్నేహితుడా, మీలో ప్రతివారు సంగతులను ఆలోచించాలని ప్రేమపరంగా కోరుతున్నాను. సృష్టి, నూతన సృష్టి మధ్యనున్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించు. నూతన సృష్టిగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నావా? తప్పనిసరిగా ఈ మా సేవలను వినియోగించుకో. సత్తుపల్లి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మా ఈ సేవల్ని మేము ప్రారంభించాం. నూతన సృష్టిగా బ్రతుకుటకు ఇష్టపడేటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మేము అటు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క సంకల్పాన్ని బాగుగా నేర్చుకుని, గ్రహించి, వాస్తవాన్ని పరిశీలించి కలిసి ముందు కొనసాగాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఎంతటితో ఈ వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, నూతన సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుట ఏందేమీ లేదు, పొందకపోవట ఏందేమీ లేదు. క్రీస్తునందున్న ఎడల తండ్రి, క్రీస్తులో, సంఘంలో, ఆయన శరీరంలో ఉన్నామనేది భ్రమ అయితే మా ప్రయాస వృధా నాయన. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన సృష్టిగా బ్రతుకును ఉద్దేశించి వారందరూ తండ్రి అటు వారికి నువ్వు కృప అనుగ్రహించండి. అయినా నీ కుమారుని యొక్క రక్తం వలన ప్రతివారు నూతన సృష్టిగా మలచబడ్డానికి కృప అనుగ్రహించండి. సహాయం చేయండి. దైవికమైన వాతావరణంలో జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన క్రీస్తు నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.
అందరికీ వందనాలు.